Good afternoon, my dear teachers. Welcome to the session of FLN Guaranteed Program. Recognizing that foundational literacy is essential for the holistic academic development of every child, the government of Andhra Pradesh is launching an integrated foundational literacy and numeracy guarantee program. విద్యార్థి యొక్క హాలిస్టిక్ అకాడమిక్ డెవలప్మెంట్ని సాధించడానికి అత్యంత అవసరమైనటువంటి ఫౌండేషనల్ లిటరసీని గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఆల్ చిల్డ్రన్ ఫ్రమ్ గ్రేడ్స్ 1 to 5 అచీవ్ guaranteed foundational literacy and numeracy goals by the academic year 2028 in alignment with the Nipun Bharat. Nipun Bharat లక్ష్యాలతో పాటుగా FLN గ్యారంటీ యొక్క లక్ష్యాలను కూడా 2028 అకాడమిక్ ఇయర్ కల్లా సాధించాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్డ్ టు క్లోజ్ ఎర్లీ లెర్నింగ్ గ్యాప్స్ by building strong reading, writing, listening and numeracy skills, thereby equipping every student with the competencies required for lifelong learning and future academic success. విద్యార్థుల్లో ఉన్నటువంటి లెర్నింగ్ గ్యాప్స్ని గుర్తించి వారి యొక్క స్ట్రాంగ్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ న్యూమరస్ స్కిల్స్ని పెంపొందించేలా ఈ ప్రోగ్రామ్ని తయారు చేయడం జరిగింది. ఈ స్కిల్స్ని అభివృద్ధి చేయడం ద్వారా లైఫ్ లాంగ్ లెర్నింగ్ మరియు ఫ్యూచర్ అకాడమిక్ సక్సెస్కి అవసరమైన కాంపిటెన్సీస్ని మనం అందించగలం. FLN గోల్స్ని ఒకసారి చూసినట్లయితే అచీవ్మెంట్ ఆఫ్ ఏజ్ అప్రోప్రియేట్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్ ఫ్రమ్ గ్రేడ్స్ 1 to 5. నిపుణ్ భారత్లో భాగంగా గ్రేడ్ 1 to లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఇక్కడ గ్యారంటీ FLN ప్రోగ్రాంలో భాగంగా గ్రేడ్స్ 1 to 5 విద్యార్థులు ఏజ్ అప్రోప్రియేట్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ని అచీవ్ చేయాలి. సెకండ్ పాయింట్, FLN ఫోకస్డ్ పెడగాజీలో టీచర్ కాంపిటెన్సీని పెంపొందించడం. ట్రైనింగ్స్ ద్వారా వివిధ రకాలైన మెటీరియల్ని అందించడం ద్వారా టీచర్ కాంపిటెన్సీని FLN ఫోకస్డ్ పెడగాజీలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. థర్డ్ పాయింట్, హయ్యర్ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ చిల్డ్రన్స్ లెర్నింగ్. విద్యార్థుల లెర్నింగ్ ప్రక్రియలో తల్లిదండ్రుల యొక్క పాత్రని పెంచడం మరి ఒక లక్ష్యం. ఫోర్త్ పాయింట్, ఇంప్రూవ్డ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ త్రూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ప్లే బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా స్టూడెంట్ ఎంగేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడం మరొక లక్ష్యం. ఫిఫ్త్ పాయింట్, strengthened monitoring and assessment mechanisms to measure FLN progress. FLN ప్రోగ్రెస్ని మెజర్ చేయడానికి అవసరమైన మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ మెకానిజమ్స్ని స్ట్రెంగ్థెన్ చేయడం FLN యొక్క మరొక గోల్. ఇప్పుడు FLN ప్రామిస్కి సంబంధించిన ఈ వీడియోని ఒకసారి చూడండి. ప్రతి చిన్నారికి 2027 నాటికి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ నైపుణ్యాలు సాధించడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక గొప్ప సంకల్పం తీసుకుంది. క్లాస్ 3 పూర్తి చేసే నాటికి ప్రతి చిన్నారి చదవటం, రాయటం, లెక్కించటం నేర్చుకోవాలి. ఫస్ట్ క్లాస్ పూర్తి చేసే నాటికి ఇంగ్లీష్ బాయ్, yellow lemon, brown leg, blue sky. తెలుగు 3 అక్షరాల పదాలు చదవడం, రాయడం. గణితం 0 నుండి 9 వరకు అంకెలను లెక్కించడం, గుర్తించడం, కూడికలు, తీసివేత. సెకండ్ క్లాస్ పూర్తి చేసే నాటికి ఇంగ్లీష్ 4-5 అక్షరాల పదాలతో వాక్యాలు అర్థం చేసుకుంటూ చదవడం, రాయడం. I am Fatima, I am Ramu. తెలుగు 4-5 అక్షరాల పదాలతో వాక్యాలు అర్థం చేసుకుంటూ చదవడం, రాయడం. గౌతమి పూల గౌను వేసుకుంది, గౌను వేసుకుంది. గణితం
2 అంకెల సంఖ్యలను లెక్కించటం, గుర్తించటం, కూడికలు, తీసివేతలు వంటివి చేయడం. 3rd క్లాస్ పూర్తి చేసే నాటికి ఇంగ్లీష్ చిన్న పేరాలు చదవడం, రాయడం. Tenali Ramakrishna was a court poet. He worked in the court of King. తెలుగు సరళమైన కథలు అర్థం చేసుకోవడం, తిరిగి తమ సొంత మాటలతో చెప్పటం, పదాలు, వాక్యాలు చదవడం, రాయడం. గణితం కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం మరియు వ్రాత లెక్కలు చేయడం. ఇది కేవలం ప్రణాళిక కాదు, ఇది ఒక హామీ. 2027 నాటికి ప్రతి చిన్నారి, ప్రతి పాఠశాలలో FLN నైపుణ్యాలను సాధించాలి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ సబ్జెక్ట్ వైజ్ సాధించాల్సిన లక్ష్యాల గురించి చూసాం కదా. వీటిని సాధించేందుకు గొప్ప సంకల్పం చేసుకోవాల్సిన సమయం ఇది. FLN అనేది ఒక ప్రణాళిక కాదు, ఒక హామీ అని ఈ వీడియో ద్వారా మనకి అర్థమవుతోంది. FLN గ్యారంటీ గేమిఫికేషన్ గురించి వివరించే మరొక వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్లో FLN సాధించడం ఒక గేమ్లా మారింది. ఇందులో ప్రతి చిన్నారి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాల పాల్గొనవచ్చు, గెలవచ్చు. FLN సాధించడం అంటే కేవలం అసెస్మెంట్లో విజయం సాధించడం ఒక్కటే కాదు, ఇంకా దానిని పండగలా జరుపుకునే వరకు ఈ గేమ్ సాగుతూ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉపాధ్యాయులు ఫార్మేటివ్ అసెస్మెంట్ లో పిల్లల FLN నైపుణ్యాలను అంచనా వేస్తారు. మంచి ఫలితాలు కనబరిచిన విద్యార్థులు పాస్ అవుతారు. తక్కువ ఫలితాలు కనబరిచిన విద్యార్థులకు రెమిడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెమిడియేషన్ తర్వాత విద్యార్థులను మళ్లీ ఉపాధ్యాయులు అసెస్ చేస్తారు. FLN సాధించిన విద్యార్థుల శాతాన్ని బట్టి పాఠశాలలను వివిధ రంగుల ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఒక పాఠశాలలో విద్యార్థులందరూ FLN సాధించినట్లయితే అలాంటి పాఠశాలలు ఏ స్థాయిలో గుర్తించబడుతున్నాయో చూద్దాం. ఫలితాల ఆధారంగా పాఠశాలలు వివిధ రంగులతో ఈ విధంగా గుర్తింపు పొందుతాయి. 40% ఎరుపు రంగు, 40 నుండి 60% ఆరెంజ్ రంగు, 60 నుండి 80% పసుపు రంగు, 80% పచ్చ రంగు అంటే FLN ప్రావీణ్యం. ఒక క్లస్టర్ లో 80% పాఠశాలలు పచ్చగా మారితే ఆ క్లస్టర్ FLN క్లస్టర్ గా అర్హత పొందుతుంది. 3rd పార్టీ పరిశీలన ద్వారా ఆయా పాఠశాలలను మరోసారి ఇవాల్యుయేట్ చేసి ఆ 3rd పార్టీ ధృవీకరిస్తే ఆయా పాఠశాలలకు ట్రోఫీ చిహ్నం లభిస్తుంది. ఒకవేళ 3rd పార్టీ వాల్యుయేషన్ లో ఆయా పాఠశాలలు అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ లేకపోతే వాటికి మరింత రెమిడియేషన్ అవసరం. జిల్లా స్థాయిలో ప్రదర్శనం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఈ పురోగతి జిల్లా డాష్ బోర్డులకు చేరుతుంది. జిల్లా డాష్ బోర్డ్ లో FLN సాధించిన పాఠశాలలు ప్రదర్శించబడతాయి. ఇప్పుడు FLN విజయాలు అందరికీ కనిపించే విధంగా, పండుగలా జరుపుకునే విధంగా మారింది. ప్రతి ముందడుగు ఒక గెలుపే. ఈ వీడియోని చూడడం ద్వారా FLN అనేది ఒక గేమ్. ప్రతి విద్యార్థి, టీచర్, ప్రతి పాఠశాల పాల్గొని గెలిచే ఒక పండుగ. అసెస్మెంట్ తర్వాత రెమిడియేషన్ ఇస్తూ మన క్లస్టర్ని గ్రీన్ జోన్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు FLN ఎందుకు అని చెప్పే ఒక వీడియోని చూద్దాం. ఎస్ఆర్ 2024 ఏం చెబుతుంది? ఆంధ్రప్రదేశ్లో కేవలం 2.4% మాత్రమే 2వ తరగతి పిల్లలు 1వ తరగతి పాఠాలను చదవగలుగుతున్నారు. 5వ తరగతిలో ప్రతి ముగ్గురిలో ఒకరు అసలు చదవలేకపోతున్నారు. FLN ప్రభావం అన్ని విషయాలపై ఉంటుంది. స్కూల్లో పిల్లలు నిలుపుదల, ఉద్యోగానికి అవకాశాలు పొందడం, అంతేకాదు ప్రజారోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇది కేవలం చదువు గురించి కాదు, ఇది భారత భవిష్యత్తు గురించి. పిల్లలు చిన్నప్పుడే నేర్చుకుంటే సమాజం బలంగా ఎదుగుతుంది. FLN ఒక మెరుగైన భవిష్యత్తుకు పునాది. ఈ వీడియోలో ఎస్ఆర్ రిపోర్ట్ డేటాని అనుసరించి మన రీడింగ్ స్థాయిల్ని పెంపొందించుకోవడానికి అవసరమైన ప్రణాళికల్ని ఏర్పరచుకోవాలి. FLN కేవలం చదువు గురించి మాత్రమే కాదు, విద్యార్థి యొక్క మెరుగైన భవిష్యత్తుకు ఒక పునాది వేయడం. చిన్నప్పుడే FLN లక్ష్యాలు సాధించినట్లయితే మెరుగైన దేశ భవిష్యత్తు సాధ్యమవుతుంది. ఇప్పుడు FLN సాధనలో గ్రామ సముదాయ పాత్రను గురించిన వీడియోను గమనిద్దాం. FLN సాధించడం అనేది మొత్తం గ్రామంలోని అందరి ప్రమేయంతో ఉద్యమంలా నిర్వహించబడే కార్యక్రమం.
FLN సాధన అందరిది. FLN విజయానికి గ్రామ సముదాయం యొక్క పాత్ర ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. FLN ప్రక్రియ కేవలం తరగతి గదిలో జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మాత్రమే కాదు, ఇది గ్రామ సభ్యులందరి ప్రమేయంతో నిర్వహించబడే ఉద్యమం. ఇందులో గ్రామ సభ్యుల పాత్రలు చూద్దాము. తల్లులు ప్రతిరోజు పిల్లలతో కలిసి 10 నిమిషాలు చదవాలి. ఉపాధ్యాయులు బోధన సామాగ్రిని వినియోగిస్తూ ప్రతి విద్యార్థి అభ్యసనలోని పురోగతిని గమనించాలి. సర్పంచ్ పాఠశాల విద్యా ప్రగతిని పర్యవేక్షించి సమీక్షలు నిర్వహించాలి. గ్రామ యువ వాలంటీర్లు వారాంతంలో పాఠశాల విద్యా ప్రగతిని సమీక్షించి మెరుగైన విద్యా సామర్థ్యాలను పిల్లలకు అందించడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. SMCs డాష్ బోర్డులను పరిశీలించి అవసరమైన విద్యార్థులకు పునరాభ్యాసానికి మద్దతు ఇవ్వాలి. ఒక గ్రామం బాధ్యత తీసుకుంటే ప్రతి చిన్నారి FLN సాధించి తీరుతారు. గ్రామ సముదాయాలు, సర్పంచ్, వాలంటీర్లు, SMC సభ్యులు ఒక మంచి కార్యాచరణ ప్రణాళిక ద్వారా FLN లక్ష్యాలను సాధించేలా గ్రామం బాధ్యత తీసుకోవాలి. FLN సాధించిన విద్యార్థి కాన్ఫిడెంట్గా, ఉత్సాహంగా, ఎంతో ఆత్మీయంగా వారి తల్లికి రాసిన లేఖను ఈ వీడియోలో చూద్దాం. అమ్మా, నేడు నేను ఎవరి సహాయం అవసరం లేకుండా నా మొదటి కథ చదివాను. అమ్మా, ఇప్పుడు నేను నీకు స్వయంగా కథ చదివి వినిపించాలి అనిపిస్తోంది. ఒకరోజు నా భవిష్యత్తు కథను కూడా నేనే నీకు చదివి వినిపిస్తాను. ఈ లేఖ కేవలం FLN అక్షర జ్ఞానం కాదు, ఇది ఆ విద్యార్థి భవిష్యత్తును నిరూపించే లేఖ. ఈ లేఖ ఎంతో చక్కగా విద్యార్థి యొక్క ఆనందాన్ని వ్యక్తీకరిస్తోంది. ప్రతి విద్యార్థి FLN సాధించే దిశగా మనమందరం ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి FLN ప్లెడ్జ్ని ఒకసారి ఈ ఆడియో ద్వారా వినండి. ప్రతిజ్ఞ. నేను, మీ పేరు, మీ పాఠశాల పేరు చెప్పండి. నా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పూర్తి బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నా తరగతిలో ప్రతి విద్యార్థి చదవగలిగేలా, రాయగలిగేలా, ఆలోచించగలిగేలా, ప్రశ్నించగలిగేలా, సమస్యను పరిష్కరించగలిగేలా తీర్చిదిద్దడమే నా ధ్యేయం. ప్రతి విద్యార్థి స్పష్టంగా చదవడం, అర్థం చేసుకోవడం, భావ ప్రకటన చేయడం, సంఖ్యల పట్ల అవగాహన కలిగి ఉండటం, గణితాన్ని జీవితంలో అన్వయించటానికి నా పూర్తి సహకారం అందిస్తాను. వారి భాష, భావోద్వేగం, మానసిక, నైతిక, గణిత సామర్థ్యాల అభివృద్ధి కోసం నా జ్ఞానం, నైపుణ్యం అన్నిటినీ అంకితం చేస్తాను. నేను నిరంతరం నేర్చుకుంటూ, నా బోధనను మెరుగుపరుచుకుంటూ, వారిలో నైపుణ్యాలను, ఆసక్తిని పెంపొందించేలా కృషి చేస్తాను. ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు మరియు సమాజ సహకారంతో FLN లక్ష్యాలను సాధించటానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీ పేరు, మీ పాఠశాల పేరు చెప్పి, ఇది నా బాధ్యత, నా గౌరవం. ఇప్పుడు అందరూ లేచి నిలబడి ప్రతి ఒక్కరూ వారి పేరు, వారి పాఠశాల పేరును ప్రస్తావిస్తూ FLN ప్రతిజ్ఞను చేయండి. మీకు ఇవ్వబడినటువంటి క్విజ్ లింక్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయండి. FLN డిస్కషన్లో భాగంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి 5 ప్రశ్నల గురించి 5 నిమిషాలు చర్చ జరపండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని డాక్యుమెంటేషన్లో పొందుపరచండి. మొదటి ప్రశ్న, క్లాస్ వైజ్ FLN గోల్స్ సాధించడంలో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించవచ్చు? సెకండ్ క్వశ్చన్, ఈ గేమిఫికేషన్ ప్రక్రియ ద్వారా మన విద్యార్థులందరూ FLN సాధించే దిశగా ప్రోత్సహించబడతారు అని మీరు అనుకుంటున్నారా? FLN సాధించడానికి ఇంకా ఏమైనా అదనపు సహాయం అవసరం ఉందా? థర్డ్ క్వశ్చన్, అసెర్ రిపోర్టుని FLN సాధనతో బ్రిడ్జి చేయగలమా? ఫోర్త్ క్వశ్చన్, FLN సాధించడంలో గ్రామ సభ్యుల పాత్ర ఎంతవరకు అవసరం ఉంది? పాఠశాల విద్యా ప్రగతిని ఎవరు పర్యవేక్షించి సమీక్షలు జరపాలి? ఫిఫ్త్ క్వశ్చన్, ఒక చిన్నారి భవిష్యత్తు కథను ఒక లేఖలో రాయగలిగింది అంటే ఆమెలో ఏ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి? ఒక చిన్నారి సొంతంగా కథను చదివి
తల్లికి వినిపించడంలో ఏ నైపుణ్యాలు అభివృద్ధి చెంది ఉంటాయి? ఈ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయండి. గ్యారంటీ FLN లక్ష్యం దిశగా మనమందరం తీవ్రంగా కృషి చేద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ.